వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ కానుకగా మీకో హాస్య కథ. రచన స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారు. కథ పేరు పాపం పట్నాయక్. వినండి మరి. రైల్వే గేటు దాటి పట్నంలో ప్రవేశించబోతోంది ఆర్టీసీ బస్. జేబులో పదిలంగా దాచుంచిన బస్ టిక్కెట్ని బయటకు తీశాడు పట్నాయక్. వెనక్కి తిప్పి చూశాడు. ₹1 బాకీ ఉన్నట్టు కండక్టర్ దానిపై పెన్సిల్తో రాశాడు. రైల్వే గేటు దాటిన వెంటనే గాంధీనగరం జంక్షన్ వస్తుంది. అక్కడ అతను దిగాలి. దిగేటప్పుడు మర్చిపోకుండా ఆ బాకీని వసూలు చేసుకోవాలి. ఇది వరలో 2-3 సార్లు మర్చిపోవడం జరిగింది. మరలా మర్చిపోయి దిగిపోతానేమోనని జ్ఞాపకంగా టిక్కెట్టును తీసి చేత్తో పట్టుకున్నాడు పట్నాయక్. గాంధీనగర్ జంక్షన్లో ఆగింది బస్. చివాల్న లేచి స్టాండింగ్ ప్యాసింజర్లను తప్పుకుంటూ గేటు దగ్గరికి నడిచాడు పట్నాయక్. అప్పటికే డోర్ తెరిచుంచాడు కండక్టర్. 3 ప్యాసింజర్లు దిగారు. పట్నాయక్ బస్సు దిగలేదు. గేటులో పైమెట్టు మీద కండక్టర్కి ఎదురుగా నిలబడ్డాడు. చేతిలో ఉన్న టిక్కెట్టు చూపిస్తూ ₹1 ఇవ్వాలి అన్నాడు. అతని మాటలు వినిపించుకోలేదు కండక్టర్. వెనక్కి తిరిగి చూస్తున్నాడు, ఇంకా దిగే ప్యాసింజర్స్ ఉన్నారేమోనని. చిల్లర డబ్బులు ఎగవేయడానికే అతను అలా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నాడు పట్నాయక్. అతని మీద కోపం వచ్చింది. త్వరగా దిగండి మాస్టరు, తొందర చేస్తూ విసుక్కున్నాడు కండక్టర్. పట్నాయక్ ఒక్క మెట్టు కూడా దిగలేదు. 50 పైసే వాపస్ ఇవ్వాలి అన్నాడు మరోసారి టిక్కెట్ చూపిస్తూ. నాకు కూడా ₹1 ఇవ్వాలి కండక్టర్ బాబో. వెనక నుండి మరో ప్యాసింజర్ అర్థించడంతో వెనక్కి తిరిగి చూశాడు పట్నాయక్. ఆ ప్యాసింజర్ పల్లెటూరివాడు. మాసిన పంచెని మోకాళ్ల వరకు ఎగకట్టాడు. అంతకన్నా మాసిన బనీన్ ధరించాడు. వీపు మీద ఓ చిన్న గోని మూట. అతను కూడా అక్కడే దిగబోతున్నాడు. తనకి మరొకడు తోడు దొరికేసరికి ధైర్యం వచ్చింది. ఇదిగో 50 పైసలు వాపస్ ఇవ్వాలి అన్నాడు టిక్కెట్ చూపిస్తూ కండక్టర్తో మరోసారి. నాకు కూడా ₹1 ఇవ్వాలి బాబో అన్నాడు ఆ పల్లెటూరు ఆసాబి. చిల్లర లేదు, స్టాండ్కి రండి అన్నాడు కండక్టర్ నిర్లక్ష్యంగా, విసుగ్గా. పట్నాయక్కి అతని మీద అమితమైన ఆగ్రహం వచ్చింది. ₹1 కోసం 2 మైళ్ళ దూరంలో ఉన్న బస్టాండ్కి వెళ్తే అట్నుంచి రిక్షావాడికి ₹3 ఇచ్చుకోవాలి, లేదా ఎండలో నడిచి రావాలి. అవతలివాడు చిల్లర డబ్బుల మీద ఆశ వదిలేసుకున్నాడు. దిగండి బాబో దిగండి, పట్నాయక్ని తొందర చేశాడు. అతను అడుగు కదపలేదు, ద్వారానికి అడ్డంగా నిలబడ్డాడు. పట్నాయక్ వైఖరి డ్రైవర్కి కోపం తెప్పించింది. బస్సు ఓ కుదుపుతో పాటు వార్నింగ్ కూడా ఇచ్చింది. త్వరగా దిగుతావా, స్టాండ్కు తీసుకుపోనా అని అడిగాడు డ్రైవర్. తప్పుకోండి బాబో తప్పుకోండి, తొందరపడ్డాడు వెనకనున్న ప్యాసింజర్. పట్నాయక్కి బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. మా ఇద్దరికీ కలిపి ₹1 నోటు ఇవ్వండి, మార్చుకుని మేము పంచుకుంటాం సులువు చెప్పాడు. కండక్టర్ తన బ్యాగ్లో ఉన్న నోట్లని బయటికి తీసి చూశాడు. వాటిలోంచి ₹5 కాగితం చేత్తో పట్టుకున్నాడు. 4 ఇవ్వండి, 5 ఇస్తాను అన్నాడు. తన దగ్గరున్నవి అన్నీ ₹5 నోట్లే. నిస్సహాయ స్థితిలో పడ్డాడు పట్నాయక్. బ్యాలెన్స్ వదులుకోక తప్పదనుకున్నాడు. అయితే అతని అదృష్టం కొద్దీ వెనకనున్న ఆ ప్యాసింజరు ముందుకొచ్చి, నా దగ్గరున్నాయి బాబు అన్నాడు. బనీన్ లోపల జేబులోంచి నోట్లని బయటికి తీశాడు. ₹2 నోట్లు చాలా ఉన్నాయి. 2 నోట్లు అందించి ₹5 నోటుని కండక్టర్ దగ్గర తీసుకున్నాడు. విజయ గర్వంతో బస్సు దిగాడు పట్నాయక్. వెనకనే వీపు మీద మూటతో ఆ పల్లెవాడు దిగాడు. దబాల్న డోర్ వేసుకున్నాడు కండక్టర్. బస్సు కదిలింది. ఆ జంక్షన్లో 3 టీ కొట్లు, 2 కిళ్ళీ బడ్డీలు ఉన్నాయి. చిల్లర మార్చుకోవచ్చుననుకున్నాడు పట్నాయక్. నీ పేరేమిటోయ్? కాస్త ఆగు, ఇక్కడ చిల్లర దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను వస్తున్న ఆసామితో అన్నాడు పట్నాయక్. నా పేరు రావులండి, ఈ బడ్డీ వాళ్ళు ఇక్కడ చిల్లర ఇవ్వరండి, పోనీ అడిగి చూడండి అన్నాడు రావులు భుజం మీద గోని మూటను సర్దుకుంటూ. తన దగ్గరున్న ₹5 కాగితాన్ని బయటికి తీసి 2 బడ్డీల దగ్గర ప్రయత్నించాడు. చిల్లర దొరకలేదు. నాతో రండి బాబు, తమ ₹1 ఒక్క క్షణంలో ఇచ్చేస్తాను అంటూ ముందుకు కదిలాడు రావులు
చేసేది లేక అతనిని అనుసరించాడు పట్నాయక్. రావులు ఎక్కడ ఎలా చిల్లర సంపాదిస్తాడో అర్థం కాలేదు అతనికి. నడుస్తున్న పట్నాయక్ దృష్టి రావులు గోనె మూట మీద పడింది. ఆ మూటలో ఏమున్నాయి అడిగాడు. అటుకులండే, రోజు పట్నం వచ్చి అమ్ముకుంటానండే చెప్పాడు రావులు. గబగబా అడుగులు వేస్తూ మొదటి వీధిలో పడ్డాడు. పట్నాయక్ పూర్తి పేరు కంచుర్తి పరమేశ్వర పట్నాయక్. కానీ ఆఫీస్లో అంతా కక్కుర్తి పట్నాయక్ అంటారు. అందుకు కారణం లేకపోలేదు. ఆఫీస్లో కనీసం టీ కూడా తాగడు. అతనికి కాఫీ టీలు పడవని, అలవాటు లేదని కాదు, డబ్బులిచ్చి తాగడు అంతే. ఎవరైనా ఆఫర్ చేస్తే ఆనందంగా సేవిస్తాడు. లంచ్ బ్రేక్లో అంతా కాఫీ టీలు తాగుతుంటే ఓ గ్లాసుడు నీళ్లు మాత్రం తీసుకుంటాడు. కూరల బజార్లో అందరిలా మేలి రకం కూరలుండే దుకాణాల జోలికి పోనే పోడు. బజారు పక్క సందులో ఉండే దుకాణాల దగ్గరికి వెళ్తాడు. ఆ సందులో కొంచెం వాడినవి, మాగినవి తక్కువ ధరకు అమ్ముతారు. వాటిలో మంచివి ఎంచి మరికాస్త బేరం చేసి అతి తక్కువ ధరకి కొంటాడు. పట్నాయక్ కక్కుర్తితనానికి అతని ధర్మపత్ని కూడా అప్పుడప్పుడు అతని మొహం మీదే విసుక్కుంటుంది. మల్లెపూలు మంచి చౌకగా, అంటే పావుసేరు పావలా కమ్మే రోజుల్లో కూడా ఒక పావుసేరు కొనడు. ఆ పావలాకి 25 దొండకాయలు వస్తాయి, ఒకరోజు కూర అంటాడు. భార్య పోరు పడలేక ఏ 2 నెలలకో ఓసారి సినిమాకి బయలుదేరతాడు. అదైనా రాను పోను నడిచి వెళ్లే షరతు మీదే. ఆ ఇద్దరు మొదటి వీధి తిరగడం అయింది. రావులకి బేరం తగల్లేదు. తిరిగి వెనక్కొచ్చి 2వ వీధిలో చొరపడ్డాడు రావులు. అతనితో నడవలేక వీధి మొదట్లోనే ఆగిపోయాడు పట్నాయక్. వేసవికాలం కావడంతో ఉదయం 10 గంటలకే ఎండ భరించరానిదిగా ఉంది. వడగాల్పులు వీస్తున్నాయి. వాడెలాగూ తిరిగి వస్తాళ్లే అన్న ధీమాతో ఆ వీధి మొదట్లోనే ఆగాడు పట్నాయక్. ఈ వీధిలో కూడా రావులకి బేరం తగలకపోతే తన ₹1 ఎలా వస్తుంది అన్న ఆలోచనలో పడ్డాడు. దాహం ఎక్కువైంది. అటూ ఇటూ చూశాడు. ఎక్కడా వీధి కొళాయి కనబడలేదు. ఎదురుగా కిళ్ళీ కొట్లో సోడా కొట్టిన చప్పుడు వినపడింది. సోడా తాగడానికి చిల్లర లేదు. 20 పైసలు సోడా. 20 పైసలకి ₹5 కాగితం ఇస్తే తిడతాడు. ఏమైతేనేం ఆ కిళ్ళీ షాపు దగ్గరికి నడిచాడు. ₹5 నోటుంది, సోడా కావాలి అన్నాడు. పట్నాయక్ దీనవదనం చూసి జాలిపడ్డాడు ఆ బడ్డీవాడు. కొంతమంది సోడా తాగాక నోటును అందిస్తారు స్టైల్గా. చిల్లర లేదని ముందుగానే చెప్పిన పట్నాయక్ పెద్ద మనిషిగా తోచాడు అతనికి. ఐస్ బాక్స్లోంచి సోడా తీసి ఖైమనిపించి అందించాడు. ఐస్ సోడా అవడం వల్ల మరో 10 పైసలు ఎక్కువ తీసుకుంటాడు. మామూలు సోడా ఇస్తాడనుకున్నాడు పట్నాయక్. అంతలోనే పోనీలే, ఎండలో ఐసు సోడా చల్లగా ఉంటుంది కదా అనుకున్నాడు. రావుల వైపే చూస్తూ చేతిని వెనక్కి చాపి ఖాళీ సోడాను బడ్డీవాడికి అందివ్వబోయాడు. ముందు బల్ల మీద పేర్చిన బ్రెడ్ ప్యాకెట్లకి సోడా బుడ్డి తగలడంతో 2 ప్యాకెట్లు కింద పడ్డాయి. టకీమని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడే కాచు కూర్చున్న కుక్క ఓ బ్రెడ్ ప్యాకెట్టుని నోట కరుచుకుని పారిపోయింది. అది చూసి బావురుమన్నాడు పట్నాయక్. జేబులోంచి ₹5 నోటు తీసి అందించాడు. బ్రెడ్ ఖరీదు ₹1, సోడా 30 పైసలు అంటూ మిగతా డబ్బు అందించాడు కిళ్ళీ బడ్డివాడు. ఏడుపు మొహంతో అందుకుని వీధిలోకి చూశాడు పట్నాయక్. రావులు ఒక ఇంటి ముందు గుమ్మంలో కూర్చుని అటుకులు కొలుస్తున్నాడు. తన దగ్గరున్న ₹1.5 ఇచ్చి వాడి నుంచి ₹2 కాగితాన్ని తీసుకోవాలనుకున్నాడు. గబగబా రావులున్న ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇల్లు ఎత్తుగా ఉంది. 7-8 మెట్లున్నాయి. రండి బాబు, తమ డబ్బులు తీసుకోండే అరుగు మీద నుంచి ఆహ్వానించాడు రావులు. చర ఆ ఇంటి మెట్లెక్కి రావులు దగ్గర ₹1 బిళ్ళ తీసుకుని విసవిసలాడుతూ మెట్లు దిగాడు. చికాగ్గా ఉన్న పట్నాయక్ అడుగులు సరిగ్గా పడలేదేమో. ఆ ఇంటి ఆఖరి మెట్టు దిగుతుంటే కాలి జోడు పట్టి ఠపీమని తెగింది. మంత్రం వేసినట్టు అడుగు వేయలేక అలాగే ఆగిపోయాడు. 3 వారాల క్రితం అతి తక్కువ ధరలో కొన్న ఆ కొత్త హవాయి చెప్పుని విసిరిపారేయలేడు. ఆ క్షణంలో అతని అవస్థ పరమాత్ముడికే తెలియాలి. ఆ జోళ్ల జతని తీసి చేతిలో ఉన్న సంచిలో వేసుకున్నాడు. కాళ్ళు కాలుతుంటే మైలున్నర దూరంలో ఉన్న బజారులోకి నడిచాడు.
₹2 పెట్టి కొత్త పట్టీలు కొనడానికి. పాపం పట్నాయక్. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి రచన పాపం పట్నాయక్ హాస్య కథ విన్నారు. ఈ కథ 1987వ సంవత్సరం జూలై 10 నాటి ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.